రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో మరి యొక్క కొమ్మరపురి ప్రాంత ప్రజలకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అదేంటంటే ప్రియమైనటువంటి దేవుని యొక్క ప్రియులారా, మరి గ్రామస్తులారా, ఉదయకాల సమయంలో మేమందరం కూడా కలిసి మీ ప్రాంతానికి దేవుని యొక్క సువార్తను మోసుకొచ్చాం. అదేంటంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాసి ఉంటుంది. మత్తయి రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము మరి 28వ వచనంలో ఒక మాట రాసి ఉంటుందండి. ప్రయాసపడి భారము మోసుకొచ్చినటువంటి సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పినటువంటి మాటలను మీకు ప్రకటిస్తూ ఉన్నాం. అక్కడ రాసినటువంటి మాట అంటే ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా రాసినారు. గొడవ మోస్తున్నటువంటి జనులారా రాయలేదండి. ఒకసారి మనం గమనిస్తే మోసేటువంటి బరువు వేరు, మనిషి భరించేటువంటి భారము వేరని అక్కడ స్పష్టంగా లేఖనాలు రాశాయి. మరి బరువునైతే ఎవరైనా సింపుల్ గా దించుకోవచ్చు, లేదా ఎవరైనా సహాయం చేయవచ్చు. కానీ తన హృదయంలో వేదనతోనూ ఆందోళనతోనూ చెందుతున్న భారాన్ని తొలగించాలి అంటే ఈ భూప్రపంచంలో బ్రతుకుతున్న ఏ మనిషికి అది అసాధ్యం కనుక అందుకనే దేవుడు అని పిలుస్తున్నాడు. నా వద్దకు మీరు వచ్చిన యెడల మీ భారం ఏ భారముతో ఉన్నా నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఏదో ఒక భారముతో ప్రయాసపడుతున్నాడు, ఏదో ఒక భారముతో సతమతమవుతున్నాడు. అది కుటుంబ సమస్య కావచ్చు, అనారోగ్యం కావచ్చు, మరి బలహీనత కావచ్చు, లేకపోతే ఇంకా మరి పిల్లల చదువులు కావచ్చు, భర్తను బట్టి భార్యను బట్టి ఏదో ఒక సమస్యతో ఒక భారముతో ప్రతి వ్యక్తి నలిగిపోతున్నాడని వాక్యం చెప్తుంది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం అయితే సెలవిస్తుంది. మీరు నా వద్దకు వచ్చిన యెడల నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటే మీరు ఏ భారముతో ఉన్నా నేను దానిని తొలగిస్తాను, నా శాంతిని మీకు ఇస్తాను, నా సమాధానాన్ని మీకు కలుగు చేస్తానని వాక్యం చెప్తుంది. అంతేకాదండి, మరి ఆ సమాధానం మీకు ఎలా వస్తుందని మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుందంటే బైబిల్ గ్రంథమే కాదు, ప్రపంచంలో ఇంచుమించు 1600 మత గ్రంథాలు ఉన్నాయి. ఈ 1600 మత గ్రంథాలు చెప్తున్నటువంటి ఒకే ఒక మాట ఏంటంటే ఈ సర్వమానవాళి మనుషుల యొక్క పాపములు పోవాలి అంటే, కడగబడాలి అంటే ఒక మనుషుని యొక్క అంటే ఒక నరుని యొక్క రక్తం ద్వారా మాత్రమే అది సాధ్యమని సెలవిస్తుంది. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి హిందీలో కారాత్మకమైనటువంటి భగవద్గీతలు మరి తాండీయ మహాప్రమాణంలో ఒక శ్లోకం రాసి ఉంటుంది. ఇందాక దైవజనుడు చెప్పాడు, మరి సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్య తద్రక్తం పరమాత్మాన పుణ్యదాన బలియాగమని రాసి ఉంటుందండి. అంటే దాని అర్థం ఏంటంటే మరి సర్వపాప పరిహారం అంటే మనిషి యొక్క సర్వపాపాలు పోవాలి అంటే రక్త ప్రోక్షణ అవశ్యాన్ని సెలవించి అంటే ఒక మనిషి యొక్క రక్తం సిందించాలి.